గ్రామ వార్డు వాలంటీర్లు సేవా స్ఫూర్తితో పని చేయాలని, ప్రతి ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు చేరువేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా హితవు పలికారు. వాలంటీర్లు అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని తిలకించేలా ప్రత్యక్ష ప్రసారానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. లంచం, అవినీతి లేకుండా ప్రభుత్వ పథకాలను నేరుగా పేదల ఇంటి వద్దకు తీసుకువెళ్లేలా బ్రాండ్ అంబాసిడర్లుగా వాలంటీర్లు నిలిచారని సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. జిల్లాలోని 25 మంది వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్సీ పోతుల సునీత, చిరాల ఎమ్మెల్యే కరణం బాలరామకృష్ణమూర్తి చేతుల మీదుగా అందించారు. జిల్లాలో 7,511 మందికి సేవామిత్ర పురస్కారాలతో పాటు ఒక్కొక్కరికి 10,000 చొప్పున 7.51 కోట్ల నగదును బహుమతిగా ఇస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ తెలిపారు. 145 మందికి సేవారత్న పురస్కారాలు, 25,000 చొప్పున మొత్తం 29 లక్షలు అందజేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 30 మందికి సేవా వజ్ర పురస్కారాలతో పాటు 30,000 చొప్పున 9 లక్షల నగదును ఇస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,686 మందికి పురస్కారాలు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్, సిపిఓ జి భరత్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా చెప్పిన దిశలో అందరం కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఇలాంటి స్టేజ్ మీద నాకు మాట్లాడడానికి, నాకు నిలబడడానికి అవకాశం కల్పించినందుకు ఈ ఆప్యాయతలకు, ఈ ప్రేమ అనురాగాలకు ముందుగా 2 చేతులు జోడించి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలుకుంటాను. ఇవాళ ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రజలకు, ప్రజా ప్రభుత్వానికి మధ్య వారధులు, సంక్షేమ సారథులు మీరే, నా వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతాను. తూర్పున సూర్యుడు ఉదయించకముందే ఇంటి తలుపులు తట్టి చిక్కటి చిరునవ్వులతో గుడ్ మార్నింగ్ చెప్పి ప్రతి అమ్మకు, ప్రతి తాతకు ఒక మంచి మనవరాలిగా, ఒక మంచి మనవడిగా, ప్రతి వితంతుకు, ప్రతి వికలాంగుడికి ఒక మంచి చెల్లెమల, ఒక మంచి అక్కల, ఒక మంచి తమ్ముడిలా, ఒక మంచి అన్నల, ప్రతి నెల 1వ తారీఖున అక్షరాల 64 లక్షల మందికి ప్రభుత్వ పెన్షన్ అందిస్తున్న గొప్ప సేవకులు, సైనికులు మన వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతారు. మరి ఈరోజు ఈ వాలంటీర్స్ గా మీరందరూ ప్రమోట్ కావడం, ఈరోజు సేవారత్న, సేవా వజ్ర, సేవా మిత్ర అని చెప్పి ఈరోజు మరి మన గౌరవ ముఖ్యమంత్రి గ్రామ వార్డు సచివాలయ సేవలుగా మిమ్మల్ని గుర్తించి ఈరోజు ఈ అవార్డ్స్ ని అందించడం చాలా గొప్పతనం. మరి ఈరోజు వాలంటీర్ వ్యవస్థను తీసుకురావటం కూడా మరి ఆ రోజు గాంధీ తాత కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఏదైతే ఉందో ఈరోజు అక్షరాల ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తూ ప్రతి ఇంటికి, ప్రతి గడపకి మరి ఈరోజు మీరందరూ కూడా తెల్లవారికి ముందే వెళ్ళి అవ్వతాతల్ని కూడా ఎంతో ఆనందంగా, సంతోషంగా వాళ్ళందరూ కూడా పింఛన్ కానుకలు ఇస్తూ ఒక మనవుడిగా, ఒక మనవరాలుగా మీరంతా గుర్తింపు తెచ్చుకోవడం అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఎవరికి కూడా ఇంత పెద్ద అదృష్టం ఎవరికి కూడా రాదు. మీకు ఒక సేవ చేసే భాగ్యాన్ని, ఒక అదృష్టాన్ని కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మీరందరూ కూడా ఎంతో అదృష్టం చేస్తున్నారు. గ్రామం ఎమ్మెల్యే కరణం బలరాం గారికి, ఎమ్మెల్సీ సునీత గారికి, అలాగే జేసీ గారు చేసినటువంటి అందరికీ కంగ్రాచులేషన్. ఈరోజు సేవా వజ్రాలుగా, సేవా వజ్రాలుగా, అలాగే సేవా మిత్రులుగా అందరూ ఒక విధంగా చిన్న ప్రోత్సాహం. అండ్ సేమ్ ఇది చిన్నది కానీ పెద్దది కానీ ప్రోత్సాహం అనేది ఒక బూస్ట్ లాగా ఉంటుంది, ఒక మోటివేషన్.
కూడా మళ్ళీ ఇదే డెడికేషన్, ఇదే కమిట్మెంట్తో ఇప్పుడు ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా సంక్షేమ పథకాల్లో ప్రతి సంక్షేమ పథకము ప్రజలకి చేరువైందా లేదా, చేరువ చేయడానికి వాళ్ళకి ఉన్నటువంటి ఏదైనా గ్యాప్స్ ఉన్న స్కీమ్స్లో అవన్నీ కూడా మీరు ఫిల్ చేస్తూ ఉన్నారు. ఇక కరోనా టైంలో మీరు చేసినటువంటి ఏదైతే ఆ సేవ్ ఉందో అది డెఫినెట్గా వరల్డ్ వైడ్గా కూడా రికగ్నైజ్ అయింది. సో వన్ అండ్ ఆల్ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ